అయ్యా కనకమాలక్షమ్మ తప్పించుకుంది, కొండే కూలిపోయేట్టు ఉన్నాడు, తమ కొంప కూడా కూలిపోతుందేమోనన్న డౌట్. బసవప్ప చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పాలి. నేను లేడే. రైతుల్ని తీసుకెళ్లేంత మాత్రాన ఆ బసవప్ప ఫ్యాక్టరీని వదిలిపెడతాడా? అవును బాబు, వాడు రక్తం రుచి మెరిగిన పులి. మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు. తెలుసమ్మా, వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు. అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను. మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడి నెత్తురు బొట్టుతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా. ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా? రామస్వామి, చిత్రం చేశానండి. ప్లీజ్ బసవప్ప గారు ఊరుకోండి. మీరు ఈ ఫైల్ ఒకసారి చూసి సంతకాలు చేస్తే మిగతా అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటాను. ఫ్యాక్టరీని కన్న బిడ్డలా పెంచుకొచ్చాను. ఆ కొండయ్య గాడి పెళ్ళం ఆస్తి కోసం ఆడిన అబద్ధం కోసం ఇంత దారుణం జరిగిపోయింది. ఊరుకో రామస్వామి, ఊరుకో. కన్న కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు బాధగా ఉండదు, అలాగే ఇదేను. 4 రోజులు పోయిన తర్వాత కాన్పు కోసం ఇలా ఇంటికి తిరిగి వచ్చినట్టు నిజాలు బయటపడి మన ఫ్యాక్టరీ మనకే వచ్చేస్తుంది. ఊరుకో. ఇదిగో సార్, వెళ్ళొస్తాను. ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకో. ఏమైందిరా? హరి హరి, దుర్ముహూర్తంలో ఫ్యాక్టరీ అప్పచెప్పాం. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను డౌట్ పడుతూనే ఉన్నాను. నా డౌట్ కరెక్ట్. మిషనరీ చెడిపోతే ఫ్యాక్టరీ మూతపడినట్టేనా బాబు గారు? నన్ను అడుగుతావేమిట్రా? కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. మిషనరీ ఏజకోసవేకియా నుంచో తెప్పించి గవర్నమెంట్ ఎప్పటికో వేయిస్తుంది. ఎప్పటికోనా? అయితే వేల కొద్ది ఎకరాలు వేసిన చెరుకుపడిన ఏం కావాలి? వంట చెరుకు వాడుకోండి. ఇదంతా కోర్టు గొడవల మూలంగా వచ్చింది. కోర్టులో బోసుగాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆగిపోయావేం బసవప్ప? ఎందుకు ఆపుతానయ్యా? నువ్వు ఆ కనకమహాలక్ష్మి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం వల్లే కదా ఫ్యాక్టరీ నా చేయి దాటిపోయింది. ఈ ఫ్యాక్టరీ నా చేతిలో కనుకుంటే ఇప్పుడు లక్షలకు లక్షలు తారపోసి విమానంలో మెషినరీని ఇంజనీర్ని తెప్పించి ఫ్యాక్టరీని పనిచేయించేవాడిని, రైతులకి ఏ కష్టం లేకుండా చూసేవాడిని. మీరు పోట్లాడుకున్న మా నోటికాడ కూరుబాటు చేశారు కదా. పిల్లల మీద పుస్తలు దాడిపెట్టి సరికేశాం కదయ్యా. మా బతికం కావాలా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే సమ్మెలు సత్యాగ్రహాలు జరిపించండి. ఈ ఫ్యాక్టరీని తిరిగి నాకు అప్పగించేలా చూడండి. మీకు ఏ కష్టం లేకుండా చూస్తాను. ఇతన్నే నమ్ముకుంటే మీ నోట్లో దుమ్మే. బసవప్ప, గొర్రెనే నమ్మాలి కానీ కసాయి వాడిని నమ్మకూడదు. ఈ రైతుల మనసు విరిచి నా మీదకు రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదూ. నీ నక్క జిత్తులను నార కింద తొక్కేసి నీ దుర్మార్గాన్ని కాల రాస్తాను. నా సర్వస్వం ధారపోసైనా సరే చేలల్లో ఉన్న చెరుకు పంటను బెల్లపచ్చల కింద మారుస్తాను. జయం మాదేనని నిరూపిస్తాను. అయ్యా, వీడి దగ్గర మంత్రశక్తులు ఏమన్నా ఉన్నాయా అని నా డౌట్. రామస్వామి, నీ డౌట్ కరెక్టేనయ్యా. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి. బతుకులు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి. శ్రమజీవులు ఈనాడే శంఖారావం పూరిస్తే జయం మనదే. జయం మనదే, జయం మనదే. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి. బతుకులు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి. la 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 la
దళారీలతో దగాకోర్లతో రాజీ అంటూ లేనే లేదు ఏ నాటికైనా దున్నేవాడిద భూమి ఆ మన్నుకు వాడా సామి జయం మనదే జయం మనదే జయం మనదే ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి పదుగురు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి మనదంట పెత్తందార్లకు దోపిడిదార్లకు కాలం చెల్లంట కష్టం చెయ్యరా ఫలమే నీదిరా యంత్రాలన్నీ ఏకమైనా నీ సాటి కావు స్వార్థం ద్వేషం ఎన్నెదురైనా నిల్నాపలేవు సామాన్యులదే రాజ్యం ఈ సమదేవులకే సొంతం జయం మనదే జయం మనదే జయం మనదే ఎవరారు ఈ ఊళ్ళో గ్రామ సేవకు ఉందట ఎక్కడుంటుందో మీకు తెలుసా? చెబుతాను గారే మీరెవర్రా? నేను అమ్మాయి తోడుకోడాలండి చిచి పింతండ్రినండి ఇతను బావ బుద్ధుందంటే మీకు ఆ ఆడపిల్లను ఒంటరిగా పొరుగులో వదిలిపెట్టారంటరా? తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుందామనే వచ్చామండి. అట్ట అన్నారు బాగుంది. ఇదిగా ఆ ఇంట్లో ఉంది. మరి ఇంకా రెస్ట్ తీసుకోండి. దొంగ సమస్యలారా వరసలు కలుపుకున్నంత మాత్రాన నేను గ్రహించలేను అనుకున్నారైతే. ఎవరండి మీరు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా? లేరండి, నేను ఒక్కదాన్నే. ఎండనబడి వచ్చాం, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? పగలు కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందనమాట. నువ్వు రాసే గొప్ప లెక్కలకి నీకు జీతం ఇవ్వాలి, పైగా నా అంతటి వాడు కాపలా కూడా గాయాలి. ఎరా బంగారి, అదేమిట్రా బొగ్గేమిటి అలా బూర్లే బాచిపోయింది? కిల్లి ఏమైనా వేసావా? లేదు. కందిరీగా ఏమైనా కుట్టిందా? కాదు. చెప్పవయ్యా. అదేనండి, ఏది చిన్నబాబు గారి తమలాగే సున్నితమైన హృదయం కదండి. మేము వచ్చే దారిలో ఇద్దరు స్నేహితులు భయంకరంగా కొట్టుకుంటున్నారండి. చిన్నబాబు గారు వారిద్దరి మధ్యకి వెళ్లి గాంధీ గారి లెవెల్లో విడదీయబోయారండి. అందులో ఒకడు గాడ్సే లెవెల్లో చెంప పగలగొట్టాడండి. ఇదేమి జన్మరా అనేది? ఇద్దరు స్నేహితులు విడిపోయి కొట్టుకుంటుంటే మనసారా సంతోషించాలి గాని కలపడానికి ప్రయత్నం చేస్తావా? ఇదేం బుద్ధిరా నీకు? ఎందుకు నవ్వుతావు? నాకు రావాల్సిన డౌట్స్ ఈ మధ్య మీకెందుకు వస్తున్నాయా అని. నోర్మై లెక్కలు చూడు. ఊరి నీసికా ధరగా పెళ్ళైన 7 నెలలకే బిడ్డ పుట్టినట్టు 3 నెలలకే బెల్లం చేయించాడయ్యా బోస. ఎవరారు? లూసుబాయ్ గారు, మీ చెరుకు కూడా బెల్లం కింద మారిపోయింది కదండి, ఇంకా ఎందుకు నూరెళ్ళ పెడతారు? గ్రామాల్లో చిన్న పెద్ద అంత ఇక్కడే ఉన్నట్టున్నారే. ఏమి చూసి శుభ్రేఖలు పట్టుకొచ్చా? నా పెళ్లి. సుబ్బయ్య గారు, ఇదిగో శుభలేఖ, మీరు తప్పకుండా రావాలి.
ఇదిగో అమ్మా, ఇదేదో చాలా చిత్రంగా ఉందా? నీ బాబు పేరు నా పేరు ఒకటే. ఈవిడికి ఎలాగూ తండ్రి లేడు, కన్యాదానం నువ్వే చేయకూర్చుపోయా. కన్యాదానం చేయటం అంటే ఇష్టమే గానే ఎరగునోడు కాళ్ళు కట్టడం అంటేనే కష్టం అమ్మా. తప్పకుండా వస్తారు కదూ. రాకేం చేస్తాడు? 50 ఏళ్ళుగా ఈ ఊళ్ళో పెళ్లికో పండగకో పిలిచిందని నువ్వు ఒక్కరికి. మొత్తానికి పిల్ల పెళ్లి జరిగిపోతున్నాయా? మొత్తం మీద అంటున్నారు. ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందా? ఆ రిమార్క్ అంటే మరి రోజు ఇంటి చూడటం మా వాళ్ళు ఇప్పించుకుంటాను.